హలో ఎవరివన్. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్కి, మన క్లయింట్స్కి మరియు మా ఎంప్లాయీస్కి, దీంతో పాటు ఎవరైతే మన కింద వర్క్ చేస్తున్నారో ఏజెంట్స్కి, నెక్స్ట్ మనతో ఎవరైతే కొలాబరేషన్ అవుతున్నారో ఆ కంపెనీస్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మన లైసెన్స్ రాస్తా ఈ 2025తో కలిసి 10 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం 2 ఇయర్స్ బ్యాక్ మన బిజినెస్లో కన్సల్టెన్సీ ఫీజ్ అనేది యాడ్ చేయడం జరిగింది. స్టార్టింగ్ అది 1000 రూపీస్ ఉంటుండే, తర్వాత దాన్ని వచ్చేసి 2000, 3000 కూడా మనం కన్వర్షన్ చేయడం జరిగింది. కొన్ని దశలో అది కూడా 5000 కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ కన్సల్టెన్సీ ఫీజ్ అనేది ఎందుకు పెట్టాము, ఎందుకు పెట్టవలసి వచ్చింది కూడా మనం వై కన్సల్టెన్సీ ఫీ వీడియో కూడా మనం చేయడం జరిగింది. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కూడా చూసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోగలరు. ఎందుకంటే ఈ వీడియోలో మనం వై కన్సల్టెన్సీ ఫీ వీడియో గురించి మనం చెప్పలేము. వై కన్సల్టెన్సీ ఫీ వీడియోలో మనం ఎటువంటి సమస్యలు ఉంటాయి క్లయింట్స్ తోటి, మనం ఎందుకు కన్సల్టెన్సీ ఫీజు పెట్టవలసి వచ్చింది, సో అన్నీ మనం ఆ వీడియోలో మనం చెప్పడం జరిగింది. సో అందులో చెప్పిన విషయాలు కాకుండా ఇంకా వేరే విషయాలు కూడా చాలా మనకి ఎదుర్కోవడం జరిగింది. సో అది మనం ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోని కొనసాగిస్తున్నాను. సో మన లైసెన్స్ రాస్తా జర్నీ 2025లో ఎలా జరిగింది, సో మనం ఒడిదుడుకులు ఏవైతే ఎదుర్కొన్నామో, మన హ్యాపీనెస్, సాడ్నెస్, నెక్స్ట్ మన అచీవ్మెంట్స్, సో మన గోల్స్ మనం ఎన్ని రీచ్ అయ్యామో, సో ఇవన్నీ మనం ఈ నూతన సంవత్సర సందర్భంగా ఎవరైతే మన సబ్స్క్రైబర్ కానీ మన క్లయింట్స్ కానీ వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో వై కన్సల్టెన్సీ ఫీజులో మనం ఫుల్ పార్ట్ చెప్పేసినాం. నెక్స్ట్ ఏంటంటే కొన్ని మనకి బ్యాడ్ కామెంట్స్ నేను చాలా అబ్జర్వ్ చేశానండి. సో మీరు ఫ్రీగా ఎందుకు చెప్పారు, డబ్బులు ఎందుకు తీసుకుంటారు, ఇది ఒక పాయింట్. రెండోది వచ్చేసి మొత్తం చెప్పేయండి, మేము తీసుకుంటారు లేకపోతే లేదు, రెండోది. మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే కొన్ని మనకి తిట్ల దండకం కూడా వేయడం నేను చూస్తున్నాను మొత్తం కొన్ని వీడియోలలో మన దాంట్లో కనబడుతుంది. అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సో కామెంట్లు పెట్టేసి వదిలేస్తారు. వాళ్ళ నెంబర్ పెట్టరు, అడ్రస్ పెట్టరు, ఏం పెట్టరు. మళ్ళీ ఫోన్ నెంబర్ పెడితే మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్ కాల్ చేస్తారు. కంటిన్యూస్ కాల్ చేస్తారంటే ఉన్నారు 4 ఎంప్లాయీస్, కాల్స్ మాట్లాడతారు, ఫాలోఅప్స్ చేస్తారు. నీకు ఫోన్ ఇచ్చేదాకా నువ్వు ఆగాలి కదా, నేను డబ్బులు తీసుకుని మేము ప్రతాయిస్తలేం కదా, నీకు కాల్ చేశారు నువ్వు ఆగాలి కదా. సో ఆగకుండా కంటిన్యూస్ కాల్ చేస్తారు. పాపం వాళ్ళు లంచ్ చేస్తున్నారో తెలియదు, సో వేరే కాల్లో ఉన్నారో తెలియదు, కంటిన్యూస్ కాల్ చేస్తాడు. ఫోన్ లేకపోతే కథం దిస్ ఈజ్ కన్సల్టెన్సీ ఈజ్ నాట్ లిఫ్టింగ్ కాల్, వేస్ట్ కన్సల్టెన్సీ సంథింగ్ ఏదో ఒక అట్లా మెసేజ్ పెట్టేసి వదిలేస్తారు. అంటే నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు ఏదంటే కామెంట్ పెట్టేస్తుడే ఒక పాయింట్. ఎందుకంటే వాడికి అప్పటికే వాళ్ళ లైసెన్స్ అప్లికేషన్ చేసుకుని డబ్బులు పోయినాయి. ముఖ్యంగా ఇట్లా ఎందుకు జరుగుతుందంటే వాడు ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీకి ఇచ్చి ఉంటాడు, ఇప్పటికే ఆ డబ్బులు పోయి ఉంటాయి. ఇన్స్పెక్టర్ వచ్చి అర్జెంటుగా మన ఆఫీస్ దగ్గర మన షాప్ దగ్గర కూర్చుని ఉంటాడు, వీనికి ఆగదు. అందుకని ఈ కన్సల్టెన్సీలు ఎవరైతే అర్జెంట్ ఎవరు చేస్తారు, మంచి బ్రాండ్ ఎవరు ఉంటుంది వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు ఫోన్ లేపేసరికి వీనికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి, సో ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక ఇట్లా కామెంట్ అని పెట్టేస్తారు లిఫ్ట్ చేయకపోతే ఫోను. అదే నువ్వు మంచి గైడెన్స్ తీసుకొని టైప్ ఆఫ్ లైసెన్స్ కరెక్ట్ తీసుకొని కరెక్ట్ కన్సల్టెన్సీకి ఇచ్చి ఉంటే నీకు ఇవన్నీ బాధలు ఉన్నాయి కదా. నువ్వు రాంగ్ గైడెన్స్ తీసుకొని ఎవరి దగ్గరనో లోకల్ వాళ్ళు కాకుండా నాన్ లోకల్ వేరే స్టేట్లో ఏదో తక్కువలో చేస్తారని చెప్పి డబ్బులు ఇచ్చేసి గైడెన్స్ లేకుండా ఆ లైసెన్స్ అప్లికేషన్ చేసి రిజెక్ట్ అయిపోవడం వల్ల మళ్ళీ ఎవరినో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడం వల్ల నువ్వు వాళ్ళ మీద ఉన్న ఫ్రస్ట్రేషను, ఇప్పుడు కొత్తగా ఎవరైతే కన్సల్టెన్సీ నువ్వు కనెక్ట్ అవుతున్నావో వాళ్ళ మీద నువ్వు రుద్దడం, సో నెక్స్ట్ వచ్చి వాళ్ళ మీద నువ్వు కామెంట్లు పెట్టడం అది తప్పు. గుర్తుపెట్టుకో, ఎవరైనా కానీ ఇలా చేయడం తప్పండి. నువ్వు కరెక్ట్ లైసెన్స్ తీసుకో, కరెక్ట్ కేటగిరీని ఎంచుకో, నెక్స్ట్ దాంతోపాటు కరెక్ట్ కన్సల్టెన్సీ కూడా తీసుకో. అట్లా నువ్వు తీసుకుంటేనే బిజినెస్లో ముందుకు వెళ్తుంది. సో అది కూడా మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కన్సల్టెన్సీ ఫీజు అనేది, ఎందుకంటే మనం 10 ఇయర్స్ ఉన్న జర్నీ, మనం కొత్తగా పెట్టి కన్సల్టెన్సీ ఫీజే మనం పెట్టలేదు. 10 ఇయర్స్ జర్నీ, 10 ఇయర్స్ జర్నీలో మనం సినిమా యాక్టర్లు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ, సో ఎంతో అచీవ్మెంట్స్, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ మనం చేసినాం. సో అంత నాలెడ్జ్ మనకు ఉందంటే ఉట్టిగా మనం కన్సల్టెన్సీ ఫీజు పెట్టాం కదా. ఒక డబ్బులు మనం పే చేస్తున్న కన్సల్టెన్సీ ఫీజు అంటే ఆ 1000 రూపాయలైనా కానీ ఆ 1000 రూపాయల్లో నీకు 1,00,000 రూపాయల బెనిఫిట్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎవరు బయట చెప్పరు. మనం తీసుకునేది డబ్బులైనా కానీ మనం ఇచ్చేది నాలెడ్జ్. మనం ఒక కన్సల్టెన్సీ ఫీజు కట్టేసి ఏదో బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాం అయిపోతుంది, అట్లాంటివి కాదండి మన సర్వీసెస్. మన కన్సల్టెన్సీ ఫీజు ఎందుకు పెట్టినంటే క్లయింట్కి రాంగ్ గైడెన్స్ అనేది మనం ఇవ్వకుండా రైట్ గైడెన్స్, అంటే ఒక టైం ఇచ్చి
టైం ఇచ్చి రాంగ్ గైడెన్స్ ఇవ్వకుండా టైం ఇచ్చి ఆ టైంలోపు ఎట్లాంటి లైసెన్స్ తీసుకోవాలి, బడ్జెట్లో తీసుకుంటే ఏమవుతుంది, బడ్జెట్ లేకుండా ఉంటే ఎట్లా చేసుకోవాలి, నీ టైప్ ఆఫ్ కేటగిరీ ఏంటిది, ఏ లైసెన్స్ తీసుకుంటే మీకు రిస్క్ ఉంటుంది, ఏ లైసెన్స్ తీసుకోకుండా రిస్క్ లేదు, ఇంటి నుంచి చేసుకోవచ్చా, ఆఫీస్ నుంచి చేసుకోవచ్చా, ఇవన్నీ ఏదో ఒక లైసెన్స్ తీసేసుకొని స్టార్ట్ చేసేసుకొని లక్షలు లాస్ అయిపోతే అప్పుడు మంచిది అనిపిస్తుందా అండి? అందుకనే కన్సల్టెన్సీ ఫీజు మనం పెట్టడం జరిగింది. నీకు తెలియకుండానే అసలు ఆ బిజినెస్ మీద లైసెన్స్ తీసుకోవచ్చో లేదో తెలీదు. ఇంకో పాయింట్ ఏంటంటే అప్పటికి ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే అప్పటికి రెంటల్ అగ్రిమెంట్ అయిపోతుంది. ఆ అడ్రస్ మీద అసలు లైసెన్స్ వస్తుందో రాదో తెలీదు. అప్పటికి అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు, ఎవరి దగ్గర అగ్రిమెంట్ అయిపోతుంది, 1,00,000, 2,00,000, 3,00,000 అడ్వాన్స్ ఇస్తారు. సో ఇవన్నీ జరిగిపోతే కన్సల్టెన్సీ ఫీజు ₹1000 వచ్చేసరికి ఎందుకు కట్టాలంటారు? ఆ ముందు ఆ ₹1000లోనే ఇదంతా సినిమా ఉంటుంది. ఆ కన్సల్టెన్సీ ఫీజులో మీకు ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవద్దు, ఏ ప్రిమిసెస్ మంచిది, ఒకవేళ మనం లైసెన్స్ తీసుకుంటే ఏ కేటగిరీలో తీసుకోవాలి, ఏ ప్రిమిసెస్ మీద మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ అవుతుంది, సో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏంది, ఓనర్ దగ్గర నుంచి మనం ఎటువంటి డాక్యుమెంటేషన్ తీసుకోవాలి, ఇవన్నీ ముందుగా మనం చెప్పేది ఒక ఫోన్ కాల్లో ఒక 2 నిమిషాల్లో చెప్పే విషయం అయితే కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ కన్సల్టెన్సీల గురించి మనం చెప్పుకుంటే బిజినెస్ అనలిస్టులు ఒకలా ఉంటారు, బిజినెస్ కన్సల్టెంట్స్లో ఒకలా ఉంటారు, నెక్స్ట్ వచ్చేసి ఈ కంప్లీట్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సపరేట్గా ఉంటారు అనమాట. అంటే టైం ఇవ్వరు ఎవరికి ఇచ్చినా కానీ నీకు మాట్లాడతారు పర్లేదు, అంటే వాళ్ళు కూడా చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. బయట ఎలా ఉంటుందంటే ఎవరికైనా కానీ టైం ఈజ్ వాల్యుబుల్ అండి. మీరు కంటిన్యూస్గా 1, 2, 3 డౌట్లు అయితే చెప్పేస్తారు. 5, 6, 10, 15, 20, 30, 40 డౌట్లు అంటే ఫోన్లోనే మొత్తము ఒక సినిమా అయిపోవాలా. మొత్తం అంతా అట్లా చెప్పాలంటే వాళ్ళది బిజినెస్ మూసేసుకోవాలండి. సో ఎందుకంటే కంప్లీట్ నాలెడ్జ్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకుంటే పర్లేదు. మన టైం వేస్ట్ చేసి అలా టైం వేస్ట్ చేసుకొని ఎంప్లాయీస్ టైం వేస్ట్ చేసి, సో కస్టమర్ వచ్చేసి ఇలా కొంతమంది ఇంకా ఇవన్నీ నాలెడ్జ్ పెంచుకొని సొంతంగా అప్లికేషన్ చేసి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఎవరు తక్కువలో చేస్తామని ఆన్లైన్లో ఎవరికో డబ్బులు ఆన్లైన్లో కట్టి మళ్ళీ మోసపోయి తిరిగి మన దగ్గరకు వచ్చి ఇవన్నీ లాగొద్దండి. ఇట్లా కాకుండా ఉండడానికి మనం కన్సల్టెన్సీ ఫీజు అని పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి టైంపాస్ కాల్స్ కూడా చాలా రావడం జరుగుతుంది. అందువల్లనే మనం కన్సల్టెన్సీ ఫీజు పెట్టడం జరిగింది వాళ్ళ కోసమే. ముఖ్యంగా మళ్ళీ లైసెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆ కన్సల్టెన్సీ ఫీజు ఏదైతే ఉంటుందో మన కొటేషన్లో అది రిమూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కౌంట్ కూడా ఏం జరుగుతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే కన్సల్టెన్సీస్ టైం ఎవరికి ఇవ్వరు, మనం టైం ఇస్తున్నాం, సో దాని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం, సో దాన్ని రిమూవ్ చేస్తున్నాం. ఆ అమౌంట్ని కన్సల్టెన్సీ ఫీజు కూడా అమౌంట్ మనం రిమూవ్ చేస్తున్నాం కాబట్టి నో రిస్క్ అండి. సో ₹1000 కట్టినా 2000 కట్టినా ఎంత కట్టినా కానీ అది మీకు లైసెన్స్లో తీసుకునే అమౌంట్లోనే అది డిడక్ట్ అయి ఉంటుందండి. ఎందుకంటే మనం ఇంత ప్రొఫెషనల్ నాలెడ్జ్ మనం పెంచుకొని ఫ్రీగా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది టైంపాస్ ఇన్స్టిట్యూట్ కాదు. సో అది కూడా మీరు తెలుసుకోవాలి. బిజినెస్ పర్సన్స్ బిజినెస్ నాలెడ్జ్ ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ కన్సల్టెన్సీ ఫీజు అనేది కట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ఆ ₹1000తో స్టార్ట్ చేసి 2 ఇయర్స్ ఇప్పుడు మనం కన్సల్టెన్సీ ఫీజు ఇంక్రీజ్ చేసి కూడా ఒక 1 ఇయర్ అవుతుంది. అంటే టోటల్ ఒక 2 ఇయర్స్ నుంచి కన్సల్టెన్సీ ఫీజు ఉంది. అంతకుముందు మన లైసెన్స్ రాస్తారో కన్సల్టెన్సీ ఫీజు అనేది లేదు. ముఖ్యంగా మనం ఇప్పటివరకు కన్సల్టెన్సీ ఫీజు ఎవరైతే కట్టారనేది నేను మీకు ఒక బంచ్ ఆఫ్ బండిల్ మన దగ్గర ఉంటుందండి. ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో దాంట్లో ఏమేమి లైసెన్సులు వాళ్ళకి మనము రిఫర్ చేస్తాము, ఏమేమి తీసుకోవాలి, దాని ప్రైస్ అవన్నీ మొత్తం ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఒక లైసెన్స్ రాస్తా నుంచి డిసైడ్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు అది కూడా మీకు వీడియోలోనే మనకి ఎంతమంది కన్సల్టెన్సీ ఫీజు కట్టారు, అందులోకి వెళ్ళి ఎంతమంది లైసెన్స్ చేసుకున్నారు, ఏవి పెండింగ్లో ఉన్నాయి, నేను ఒకటి అది కూడా మీకు ఇప్పుడు ఒక శాంపిల్ మీకు చూపించడం జరుగుతుంది. ఇవ్వండి కన్సల్టెన్సీ ఫీజులు గురించి నేను చెప్పాను కదా. ఎవరైతే కన్సల్టెన్సీ ఫీజులు పే చేస్తారో వాళ్ళ అప్లికేషన్స్ అండి ఇవి. ముఖ్యంగా ఈ ఇయర్ మాత్రమే ఇవి. నిజం చెప్పాలంటే ఎవరంటే వాళ్ళు కన్సల్టెన్సీ ఫీజు కట్టమంటే కట్టరండి. ఎందుకు కట్టాలి, నీకు కడితే నాకేమొస్తుంది, కట్టడం వల్ల నాకు ఉపయోగం ఏంది అని అనుకుంటాం కదా. అందులో ఉన్న ఎవరైతే ఆ మాట అనుకుంటారో వాళ్ళు కాకుండా కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ పర్సను, వాళ్ళు అర్థం చేసుకున్నారు, లైసెన్స్ తీసుకున్న సీరియస్ పర్సన్స్ మాత్రమే ఈ కన్సల్టెన్సీ ఫీజు అన్ని పే చేయడం జరిగింది. ఇందులో ఒక మనకి దగ్గర ఒక 50% లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది మన దగ్గర. ఇంకా మిగతా 50% ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. లైసెన్స్ అనేది తర్వాత అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రెడీ కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే మనం ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత అంటే దానికి డ్రాప్ కావాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, అంటే తర్వాత ఒకవేళ వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే లైసెన్స్ తీసుకోవడం వల్ల దాని తగ్గట్టు మన ప్రింటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా లోగో ప్రింట్ చేసుకోవాలి, ఇప్పుడు కవర్స్ ముందే చేసుకోవాలి. ఒకవేళ ఫుడ్ బిజినెస్ గురించి చెప్పుకుంటే ఫుడ్ కాకుండా ఇంకా వేరే న్యూస్ రిలేటెడ్ అంటే ఒకవేళ దానికి సంబంధించిన ఎట్లాంటి మనం గైడ్లైన్స్ తీసుకోవాలి,
ఇట్లా మనం ఒక వీడియోలో మొత్తం ఇవన్నీ చెప్పలేము. సో ఎవరైతే కన్సల్టెన్సీ ఫీజు మనకి పే చేస్తారో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు, అంటే మీకు ఇందాక చెప్పాను ఫుడ్, లేబర్, జీఎస్టీ, ట్రేడ్ మార్క్ ఇవి కాదండి. ఇవి కాకుండా దగ్గర 200 నుంచి 300 రకాల లైసెన్సులు ఉంటాయి. అవి సపరేట్ బిజినెస్కి ఎటువంటి బిజినెస్కి ఏ లైసెన్స్ సెట్ అవుతుందో ఆ కేటగిరీ వైజ్గా చేసే లైసెన్స్లు అండి. సో ఇవి మీకు బయట ఇవి ఎవరు చేయరు. సో అవి కేటగిరీ సపరేట్ ఉంటాయి. అందులో ఎవరైతే నాలెడ్జ్ తెలుసుకుందాం మనం వచ్చి అందరికి లైసెన్స్ తీసుకున్న వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అండి ఇవి. సో ముందుగా నేను మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, వేస్ట్ కామెంట్ పెడుతున్నారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో. టైంపాస్ మనం వాళ్ళకి చేస్తున్నాం, వాళ్ళు మనకు టైంపాస్ చేస్తున్నారో తెలవాలని చెప్పేసి ఇవన్నీ నేను దాచిపెట్టుకుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా మేము చూపిస్తాను, ఆగండి ఒకసారి. ఇది ఆల్రెడీ ఫిల్అప్ చేసింది సంథింగ్. ఇది బ్లర్ చేస్తే బెటర్, ఎందుకంటే వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంకోళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంకోళ్ళకి మనం అట్లా పంపించాం ఎవరికి. స్టార్టింగ్ మనది ఇట్లా ఉంటుండే అప్లికేషన్, ఇలా ఉంటుండే, కస్టమర్కి అర్థం కాకుంటుండే. తర్వాత అన్నీ చేంజ్ చేసినాం, తర్వాత కొంచెం నీట్గా ఉండాలని చెప్పి ఇట్లా అప్లికేషన్ ఫామ్ టైపు డిసైడ్ చేసినాం. ఇంకో ఎగ్జాంపుల్ ఇది బాగుంటుంది, చూపిస్తాను. ఇది చూడండి ఒకసారి. ఇది మీకు చూపిస్తున్నాను. దీంట్లో క్లయింట్ నేము, మొబైల్ నెంబర్ నేను బ్లర్ చేయడం జరుగుతుంది వీడియోలో. సో ఇలా వాళ్ళ నేము, వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్, వాళ్ళ కంపెనీ నేము, అడ్రస్సు, వాళ్ళ లొకేషను, వాళ్ళ బిజినెస్ ఏది, నేచర్ ఆఫ్ బిజినెస్, నెక్స్ట్ వాళ్ళ పార్ట్నర్షిప్, ప్రొపరైటర్షిప్, ఇన్వెస్ట్మెంట్ కాస్ట్, రిఫరెన్స్ బై ఇలా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ సిగ్నేచర్. ఇది వచ్చేసి వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి కావాలో నేను వాళ్ళకి రిఫర్ చేసి దానికి నేను ఎట్లా అమౌంట్ అవుతుందో దీన్ని రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో వాళ్ళ గోల్స్ కానీ సంథింగ్ ఇలా కేటగిరీగా క్లియర్గా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ మా బిజినెస్ సీక్రెట్స్ నేను బయట చెప్పకూడదు, ఎందుకంటే కాపీ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు దీని గురించి. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి లైసెన్స్ రాష్ట్రాల్లో మాత్రమే మన బిజినెస్ సంబంధించిన కన్సల్టెన్సీ ఫీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ టైం మాత్రమే మనం అప్లికేషన్ పెట్టడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన కన్సల్టెన్సీ కూడా మనం పెట్టడం జరిగింది. సిఆర్ఎం రెడీ చేసుకుని దానికి లింక్, అప్లికేషన్ ఫామ్ కూడా, ఎంక్వైరీ ఫామ్ కూడా మన బిజినెస్లోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం మన బిజినెస్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాము, ఎక్స్పాన్షన్ ఎలా చేస్తాము, అండ్ దానికి అచీవ్మెంట్ ఎలా చేస్తాము, డెవలప్మెంట్ ఎలా చేస్తాము, సో దాని గురించే మనం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఏదో టైంపాస్ కోసం కాదు ఈ వీడియో, వేస్ట్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే. ఇది 3వ సారి చెప్తున్నా. ఇది ప్లేన్ అప్లికేషన్ ఫామ్ అండి. ఇది ప్లేన్ అంటే దీంట్లో ఏమీ మెన్షన్ అనేది ఉండదు. క్లయింట్ వచ్చాక ఈ అప్లికేషన్ ఫామ్ ఎవరైతే కన్సల్టెన్సీ ఫీ పే చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఇది గుడ్డిగా ఇచ్చేది కాదండి. మీ డీటెయిల్స్ అని తెలుసుకొని, మొత్తం మీ నేచర్ ఆఫ్ బిజినెస్ తెలుసుకొని దాని తగ్గట్టు నేను డిసైడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ఇది. నీకు ఏ బిజినెస్ సెట్ అయితే అవన్నీ నేను ఇక్కడ రాసిస్తాను టైప్స్. అంటే ఇంతకుముందు ఎట్లుంటుందంటే, సో ఇంతకుముందు ఇలా ఉంటుండే అప్లికేషన్ ఫామ్ బ్యాక్ సైడ్లో, అంటే ఏమేమి లైసెన్స్లు తీసుకోవాలి, ఏమేమి లైసెన్స్లు ఉంటాయని చెప్పి ఇలా డాట్స్ వైజ్గా ఉంటుండే. తర్వాత దీన్ని అప్గ్రేడ్ చేసి మళ్ళీ పేర్లు మెన్షన్ చేయకుండా ఖాళీ బాక్సెస్ మనం మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్లో అంటే ఏంటంటే అవన్నీ వేరే లైసెన్స్ ఉండడం వల్ల కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అప్పటికే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు, మళ్ళీ అందులో వేరే లైసెన్స్ చూసేసరికి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో కరెక్ట్గా మనం ఏం చెప్తాం, అదే లైసెన్స్ ఉంటే దానిలో ఆ మ్యాటర్లో బాక్స్లో ఉంటే సరిపోతుందని మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేసి ఓన్లీ ప్లేన్ బాక్సెస్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్ అమౌంట్ సపరేట్ ఉంటుంది, ఫైనల్ అమౌంట్ సపరేట్ ఉంటుంది. మీ బిజినెస్కి ఎటువంటి లైసెన్స్ సూట్ అవుతుందో ఈ బాక్స్లో మెన్షన్ చేసి, ప్రైస్ మెన్షన్ చేసేసి, కస్టమర్కి అప్లికేషన్తో పాటు కన్సల్టెన్సీ ఫీజు మెన్షన్ చేసి, ఆ టోటల్ కొటేషన్లో డిస్కౌంట్ చేసి ఫైనల్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది క్లయింట్కి మనం ఒక ఫోటో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా మన బిజినెస్ 2025లో ఎక్స్పాండ్ అండ్ ఎక్స్పెన్షను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషను జరగడం జరిగిందండి. ఇండియాలో ఫస్ట్ టైం ఒక లైసెన్స్ కన్సల్టెన్సీ ఫీజు పెట్టింది మన లైసెన్స్ రాష్ట్రాల్లోనే, ఆల్ ఓవర్ ఇండియాలో. నిజం చెప్పాలంటే ఆల్ ఓవర్ వరల్డ్లో కన్సల్టెన్సీ ఫీజు పెట్టడం అంటే అది ఆషామాషి కాదు. ఎందుకంటే ఫస్ట్ అయిన కన్సల్టెన్సీ ఫీజు అంటున్నాడని చెప్పేసి ఒక 100 మంది కాల్ వస్తే 70 మంది ఎగిరిపోతాయి నెంబర్లు, ఒక 30 ఉంటాయి. ఆ 30లో కన్వర్షన్ అయితే 10. మరి అది రిస్క్ కదా సార్ అంటే మరి ఏం చేయాలి, తప్పదు. ప్రొఫెషనాలిటీని కాపాడుకోవాలి, టైంపాస్ క్యాండిడేట్ని అవాయిడ్ చేయాలి, మన రికగ్నైజేషన్ని పోగొట్టుకోవద్దు. ఇవన్నీ ఏం చేయాలి, డబ్బులు సంపాదిస్తే సరిపోదండి, ప్రొఫెషనాలిటీ కూడా పెంచుకోవాలి, మనకు వాల్యూ అనేది ముందు పెంచుకోవాలి. ఫ్రీగా ఎవరైనా చెప్తారు, ఫ్రీగా చెప్పడానికి వాల్యూ ఉండదు. ఎక్కడైనా సరే ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారంటే అది ఎందుకు ఇస్తారు ఫ్రీ, వాడు ఏమైనా ఫ్రీగా ఇస్తుండంటే అది ఏదో ఉంటుంది. నాలెడ్జ్ పెంచుకున్నా అని నేను చెప్పిన అనుకోండి, అప్పుడు కూడా నా మాటకు వాల్యూ ఉండదు. ఫ్రీగా చెప్తే డబ్బులు కట్టి చెప్తున్నావు కాబట్టి వాల్యూ ఉంటుంది. మరి నీకు మేనేజ్ చేస్తున్నావు కదా. ఒకవేళ నీకు వర్తబుల్ కాకపోతే నువ్వు నా దగ్గర రావు కదా. వర్తబుల్ అయిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, దాని గురించి తెలిసిన వాళ్ళు, ఎందుకంటే చాలామంది వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లలో, నా దగ్గరికి ఎందుకు రావాలి,
మరి వచ్చి కూడా కన్సల్టెన్సీ ఫీజు ఎందుకు కట్టాలి? నీకు ప్రైస్ కంపారిజన్ కూడా తెలిసిపోతుంది. ఒకవేళ ₹2 ఎక్కువ చెప్పినా కానీ కొటేషన్ ఉంటుంది. సార్ ఎక్కువ చెప్పారు ఒక 10,000 అని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవచ్చు నువ్వు. నీకు అది కూడా ముందు తెలిసిపోతుందో ప్రైజు. కొంతమంది ఏం చేస్తారంటే మీరు చెప్పండి సార్ ప్రైజు, తర్వాత నేను కాల్ చేస్తామంటారు. నువ్వు చెప్పు ప్రైస్ ఫస్ట్, మేము డిస్కౌంట్ చేస్తాం. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే ఈ సెగ్మెంట్ ఎలా ఉంటుందంటే ప్రైస్ మనం చెప్పామనుకోండి, వేరే వాళ్ళు ప్రైస్ తక్కువ చేస్తాం. వేరే వాళ్ళు ప్రైస్ మనకు చెప్పారనుకోండి, మనం ప్రైస్ తక్కువ చేస్తాం. అంతే. నువ్వు ఇక్కడికి వెళ్ళి అటుపోకు, అక్కడికి వెళ్ళి ఇటురా. అలా ఉంటుంది. నీ మైండ్లో ఏది ఉందో మేము తెలుసుకోవాలి ఫస్ట్. దానికన్నా ముందు నువ్వు ఏ లైసెన్స్ తీసుకోవాలి, ఏ బిజినెస్ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నావు అవన్నీ తెలవాలి కదా ఫస్ట్. డిస్కౌంట్ అనేది ఉంటుంది, అది కామన్. ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కామన్. కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది, అది మన దగ్గరనే. ఈ కన్సల్టెన్సీ ఫీజు మన ముక్కలమే కాదండి, మన తర్వాత మన వీడియో చూసి మన బిజినెస్ సెగ్మెంట్లో ఎవరైతే స్టార్టప్ వాళ్ళు కూడా కన్సల్టెన్సీ ఫీజు పెట్టారో, ఆల్రెడీ ఓల్డ్ ఉన్న వాళ్ళు కూడా కన్సల్టెన్సీ ఫీజు కూడా పెట్టడం జరిగింది 1,000-1,500. సో ఈ కన్సల్టెన్సీ ఫీజు అన్నట్టు మీకు బాగా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. ఇదేదో డబ్బుల కోసం వీళ్ళు కమర్షియల్ అని అనుకుంటున్నారేమో, కానీ నేనేమనుకుంటున్నా అంటే ఎందుకు వాళ్ళకి ఫ్రీగా ఎందుకు చెప్పాలి? నా 10 years నాలెడ్జ్ నేను ఎందుకు వాళ్ళకి వేస్ట్ చేసుకోవాలి? సో రాంగ్ గైడెన్స్ ఇచ్చి నువ్వు డబ్బులు మోసపోయే వాళ్ళు నేను రైట్ గైడెన్స్ ఇస్తున్నా కదా నీకు. ఇంకోటి ఏంటంటే నువ్వు నా లైసెన్స్ తీసుకోవాలనే నేను నీకు కన్సల్టెన్సీ ఫీజు పెట్టినా. సో అందుకోసమే. ఇంకోటి ఎట్లా ఉంటుందంటే మన వీడియో చూసి కూడా చాలామంది కన్సల్టెన్సీ ఫీజు పెట్టారు, చేసుకుంటున్నారు, కామన్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు అడ్వకేట్స్, సీఏలు ఇంకా వేరే వాళ్ళు కూడా మనకు కన్సల్టెన్సీ ఫీజు కూడా పే చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ పంచుకోవడం తప్పేం కాదు. మనం గూగుల్లో కొట్టుకోవచ్చు, యూట్యూబ్లో కొట్టుకోవచ్చు, చాట్‌జీపీటీలో కొట్టుకోవచ్చు. మరి అందులో లేనిది ఎవరిని అడుగుతావు? ఎక్స్పీరియన్స్ పర్సన్, వాళ్ళకి తెలుస్తుంది. దానికోసం ఇదంతా మీకు చెప్పడానికి సినిమా కారణం దానికోసమే. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే ఫుడ్, లేబర్, ట్రేడు, ఈ జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఈ 5 లైసెన్సులు అంటే చేతుకున్న 5 ఇవి అందరికీ తెలుసు. సీఏలు కూడా చేస్తారు, అడ్వకేట్లు కూడా చేస్తారు. మీకు వస్తే మీరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అసలు లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనుకుంటారు కొంతమంది. బిజినెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అంటే కూడా కొంతమంది తెలీదు. ఇప్పుడు మనకున్న ప్రపంచంలో ఎవరికైతే బిజినెస్ సెగ్మెంట్ ఉన్నవారికి మాత్రం వాళ్ళకి తెలుసు. ఏదో కొంచెం మిడిమిడి జ్ఞానం తెలుసుకొని దానికి సంబంధించిన లైసెన్స్ ఆ సూటబుల్ లైసెన్స్ కాకుండా కూడా ఏదో చేసేసుకుంటే ఆ బిజినెస్ అనేది సెట్ కాదు. సో దాని మీద డిపార్ట్మెంట్ నుంచి వచ్చే సమస్యలు కూడా చాలా ఉంటాయి. అట్లాంటి మిడిమిడి జ్ఞానంతో ఏదంటే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఎందుకంటే రైట్ బిజినెస్ ఎలా మీరు చూజ్ చేసుకుంటారో దానికి సంబంధించిన రైట్ లైసెన్స్ మీరు తీసుకుంటేనే మీ బిజినెస్ అనేది ముందుకెళ్తుంది, మీరు ఈజీగా డెవలప్ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ మీ బిజినెస్ కూడా మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, అండ్ ఫ్రాంచైజ్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇట్లా చాలా ఉంటాయండి ఇట్లా చెప్పుకోవాలనుకుంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక 5 లైసెన్స్ అని చెప్పాము. ఎగ్జాంపుల్ మీరు సెక్యూరిటీ ఏజెంట్ స్టార్ట్ చేయాలంటే ఏం లైసెన్స్ చెప్తారు? లేబర్ లైసెన్స్ చెప్తారు వేరే వాళ్ళు. పసరా లైసెన్స్ తీసుకోవాలి. నేను న్యూస్ పేపర్ రన్ చేస్తున్నా అంటాడు, లేబర్ లైసెన్స్ తీసుకోని అంటాడు. ఆర్ఎన్ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కొంతమంది కస్టమర్లు నేను గవర్నమెంట్ కాంట్రాక్ట్ వేద్దాం అనుకున్నాను, జీఎస్టీ తీసుకో, లేబర్ లైసెన్స్ తీసుకో, ఈఎస్ఎఫ్ఐ అంటాడు. సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకోవాలి దానికి. సార్ నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను సార్, గవర్నమెంట్ వర్క్స్ నాకు ప్రైవేట్ కావాలిగా అంటారు. ఆ లేబర్ లైసెన్స్లో నేచర్ ఆఫ్ బిజినెస్ ఎలక్ట్రికల్ వర్క్స్ అని చెప్పేసి ఎంఎస్ఎంలో పెట్టి ఇచ్చేస్తారు. దానికి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే దగ్గర మనకి 2,000 నుంచి 3,000 రకాల లైసెన్స్లు ఉంటాయి. సో దీంట్లోనే మనం నాలెడ్జ్ పెంచుకొని దీంట్లోనే టైప్స్ ఆఫ్ వేరియంట్ లైసెన్స్ని డివైడెన్స్ ఎలా ఉంటాయి, ఏది తీసుకుంటే సేఫ్ అని చెప్పి నాలెడ్జ్ పెంచుకొని ఇవన్నీ విషయాలు తెలియక మీరు మొత్తం వీడియోలో చెప్పండి, ఇదంతా వీడియోలో చెప్పండి అని చాలామంది మన కామెంట్లు పెట్టుకుంటా ఏదేదో ఇక వేస్ట్ కామెంట్స్ పెడుతున్నాడు. సో వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా మన బిజినెస్ ఓన్లీ ప్రమోషన్ చేసుకునే ఛానల్. అందులో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అది ఆల్రెడీ మనము డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. పై కన్సల్టెన్సీ ఫీజులో కూడా మనం చెప్పడం జరిగింది. సో దీనితో పాటు మనం ఒక అప్లికేషను సిఆర్ఎం కూడా రెడీ చేసుకోవడం జరిగింది. సో కస్టమర్ ఎంక్వైరీ కూడా ఒక లింక్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. కస్టమర్కి ఒక లింక్ మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకు అది ఒక వెబ్సైట్, ఒక అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తుంది. దాంట్లో మీకు ఎటువంటి లైసెన్స్ రిక్వైర్మెంట్ ఉందో అది నేము, మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీ లొకేషను, దీంతో పాటు ఫ్రీ కన్సల్టేషనా, పెయిడ్ కన్సల్టేషనా, ఇట్లా రకరకాలు 2 రకాలు ఉన్నాయి. దాంతో అవన్నీ మీరు టైప్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ కొడితే మీ నెంబర్ వచ్చేసి మాకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అది వాట్సాప్ కూడా కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. మా ఎంప్లాయీస్ వచ్చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఆ టైంలో మీకు కన్సల్ట్ అనేది అవ్వడం జరుగుతుంది.
ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మనకు 9:30 to 6:30 ఉంటాయి. సండే హాలిడే ఉంటుంది. సండే కూడా ఒక ఎంప్లాయీని మనం సపరేట్గా డిసైడ్ చేయడం జరిగింది. కానీ అది లిమిటెడ్ టైంలోనే ఉంటుంది. వాళ్ళు కూడా మీకు సండే కూడా రెస్పాండ్ అవుతారు. మనం ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి కొందరికి ఫ్రీ కన్సల్టేషన్ పెట్టాము, కొంతమందికి వచ్చేసి పెయిడ్ పెట్టాం. ఎందుకంటే ఫ్రీ కన్సల్టేషన్ బిలో 1 lakh అండి. అంటే వాళ్ళది ఒక చిన్న బిజినెస్ ఉంటుంది. అంటే తోపుడు బండ్లు, టీ స్టాలు, వీళ్ళ కన్సల్టెన్సీ ఫీజు ఎందుకు కడతారు? వీళ్ళు కట్టరు. ఇంకోటి చిన్న చిన్న కిరాణా షాప్స్ ఇట్లాంటి బిలో 1 lakh సంథింగ్ అట్లాంటివి. ఎబోవ్ 1 lakh అంటే వాళ్ళ దగ్గర హ్యూజ్ ఆఫ్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఆ లైసెన్స్ కేటగిరీ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తీసుకున్న బడ్జెట్ కూడా లైసెన్స్లో కూడా, ఎందుకంటే 5-10 లైసెన్స్లు ఉంటాయి కాబట్టి అది మారుతుంటుంది. సో అందుకని కన్సల్టెన్సీ ఫీజు వాళ్ళకి. కొంతమంది ఏం చేస్తారంటే కావాలనే ఫ్రీలో టైప్ చేసేసి సబ్మిట్ కొట్టేస్తుంటారు ఎంక్వైరీస్. సో అయినా కానీ వాళ్ళకి కాల్స్ వెళ్తూ ఉంటాయి. అది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి పెయిడ్ కన్సల్టెన్సీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చి మనం డైరెక్ట్ యూపీఐ పేమెంట్ అనేది పెట్టలేదు. సో అది ఫ్యూచర్లో అది మనకి వస్తే రావచ్చు, యూపీఐ పేమెంట్ అనేది ఆన్లైన్. కొంతమంది కస్టమర్ ఎలా ఉంటారంటే మన దగ్గర ఫ్రీ కన్సల్టేషన్ తీసుకొని ఉట్టిగా టైంపాస్ క్యాండిడేట్ లాగా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటారు. మనం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా, ఈ మిగతా సగం ఎవరి దగ్గర తీసుకుంటారు. వాళ్ళ లైసెన్స్ తీసుకుంటారు, లైసెన్స్ ఆగిపోతుంది. మన కమెంట్ పెడతారు వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని. మరి సగం ఎందుకు తెలుసుకుంటాం, మొత్తం తెలుసుకునేది అనుకుంటే కన్సల్టెన్సీ ఫీజు కడితే అయిపోతుంది కదా. సగం నా దగ్గర తెలుసుకొని వేరేందరూ లైసెన్స్ చేయించుకొని నా దగ్గర కామెంట్ ఎందుకు పెట్టాడు? సో అది కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే లైసెన్స్ ఇన్ఫర్మేషన్ అందరూ తీసుకుంటారు, వేరే వాళ్ళకి లైసెన్స్ అది ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ప్రైస్ కంపారిజన్ కూడా ఉంటుంది. కొంతమంది వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ అని చెప్పేస్తారు, వాళ్ళ ఫీజు 1000 రూపాయలు అని చెప్పేస్తారు. మళ్ళీ తర్వాత డిపార్ట్మెంట్ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజు అని చెప్పి మళ్ళీ అడ్వాన్స్ మీరు కొట్టిన తర్వాత మారుస్తారు మాటలు. మనం అట్లా మాటలు మార్చే రకం కాదు. సో ఏదున్నా మన దగ్గర పర్ఫెక్ట్ వర్క్ అనేది ఉంటుంది. సో మనకి కర్ణాటక కానీ, ఏపీ కానీ, అనంతపూర్ కానీ, సో మనకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా ఉండడం జరిగిందండి. యూఎస్, యూకే, అబుదాబి, నెక్స్ట్ మనకు వచ్చేసి శ్రీలంక క్లయింట్స్ కూడా ఉన్నారండి. సో ఇలా మనం జర్నీ వచ్చేసి ఈ లైసెన్స్ రాస్తాలో మనకి 2025లో కూడా మనం వేరే ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా మన బిజినెస్ విషయం కూడా చేయడం జరిగింది. అప్రాక్సిమేట్ మనం ఈ ఇయర్ కూడా మనం దగ్గర ఒక 3000 నుంచి 4000 రిజిస్ట్రేషన్ కూడా మనం ఈ ఇయర్ చేయడం జరిగింది. మరియు మనకు సబ్స్క్రైబర్ కూడా ఒక 10,000 to 15,000 సబ్స్క్రైబర్ కూడా మనకి ఈ ఇయర్లో యాడ్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఈ సబ్స్క్రైబర్లు మనకి యాడ్ అవ్వడం వల్ల మనకి ఏదో డబ్బులు వస్తాయి సార్, నెక్స్ట్ మనకి మానిటైజేషన్ అవుతుంది అనుకుంటే మనది వచ్చేసి మానిటైజేషన్లో ప్రజెంట్ లేదండి. సో ముఖ్యంగా గమనించాలి, మనకి ఎంటర్టైన్మెంట్ ఛానల్ మనది కాదు, మనది వచ్చేసి బిజినెస్ ఛానల్ కంప్లీట్గా. సో మన వీడియో చూడడం వల్ల మనకి డబ్బులు అనేది రాదు. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో నాలెడ్జ్ లేకుండా, సో వాళ్ళకు మాత్రమే ఈ వీడియోని అంకితం చేయడం జరుగుతుంది. మరియు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వారికి, ఆల్రెడీ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకొని మధ్యలో ఆగిపోయి వేరే డబ్బులు ఇచ్చి మోసపోయిన వారికి ముఖ్యంగా వీడియో అనేది ఉపయోగపడుతుంది. సో అందరూ గ్రహించి కరెక్ట్ రైట్ బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకుంటేనే మీరు బిజినెస్ అనేది ఈజీగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మీరు కొత్తగా స్టార్ట్ చేసే మీ బిజినెస్కి గైడెన్స్ మరియు మీ బిజినెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ మీరు తీసుకోవాలనుకుంటే అయితే వెంటనే మన లైసెన్స్ రాస్తతో కనెక్ట్ అవ్వండి. మనం ఆల్ ఓవర్ ఇండియా ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన బిజినెస్ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద కాల్ చేయండి, మా ఎదురు పూర్తిగా తెలుసుకోండి. థ్యాంక్ యూ.